అధికారం దక్కింది మొదలు అక్కడ రూలింగ్ పార్టీలో రుసరుసలు ఎవరికి వారు యమునా తీరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు టీడీపీ నేతలు. ఇన్నాళ్ళు నివురుగప్పిన నిప్పులా ఉన్న వ్యవహారం కాస్త ఇప్పుడు అగ్నిపర్వతంలా బర్స్ట్ అయిపోయింది. పార్టీని వీడిన కీలక నేతలు కండువా మార్చేశారు. దీంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లుగా తయారైంది అధికార పక్షం పరిస్థితి. అలా పార్టీ మారిన నాయకులు సైతం ఇప్పటికీ కూటమిలో భాగస్వాములుగానే ఉండడం విశేషం. ఇంతకీ యాదెలాగంటారా? అయితే ఈ స్టోరీ చూడండి. ఆలూరులో వింత రాజకీయం. బీజేపీలోకి టీడీపీ నేతలు, కాషాయ దళంలోకి గుమ్మనూరు సోదరుడు. కూటమిలో లుకలుకలు మొదలయ్యాయా? కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో వింతైన రాజకీయం నడుస్తుంది. మరీ ముఖ్యంగా అధికార కూటమిలో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఎన్నికల ముందు నుంచి ఇక్కడ కూటమిలో ఐక్యత లేదనుకుంటే అధికారంలోకి వచ్చాక కూడా నేతల మధ్య అదే తీరు కనిపిస్తోంది. ఈ గ్రూపు తగాదాల వల్లే అంతటా ఎన్డీఏ జెండా ఎగిరితే ఇక్కడ మాత్రం వైసీపీ జెండా రెపరెపలాడింది. కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసిన వీరభద్రగౌడ్కు పార్టీలోని ఓ వర్గం సహకరించకపోవడంతో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విరూపాక్షి విజయం సాధించారు. ఆ తర్వాతైనా అంతా సెట్ రైట్ అయ్యారా అంటే అదీ లేదు. అధికార పార్టీ ఇన్ఛార్జిగా అనాధికారిక ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న వీరభద్రగౌడ్పై అసంతృప్తి సెగరాజుకుంది. ఆయనను మార్చాల్సిందేనంటూ హైకమాండ్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చివరికి వీరభద్రగౌడ్ను తప్పించి వైకుంఠం జ్యోతిని ఇన్ఛార్జిగా నియమించింది అధిష్టానం. అయినా సరే పార్టీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. మరోసారి నేతలు అసంతృప్తితో పక్క పార్టీలోకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆలూరులో ప్రస్తుత టీడీపీ పరిస్థితికి గుంతకల్లు ఎమ్మెల్యే మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం ఫ్యామిలీయేనన్న చర్చ జరుగుతుంది. ఎందుకంటే సర్పంచ్గా, జెడ్పీటీసీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఆ పిమ్మట మంత్రిగా ఆలూరుతో జయరాంకు బలమైన అటాచ్మెంట్ ఉంది. అయితే గత ఎన్నికల్లో జయరాంకి ఆలూరు టికెట్ కాకుండా కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చింది వైసీపీ. అది నచ్చని ఆయన టీడీపీలో చేరి అనూహ్యంగా గుంతకల్లు నుంచి పోటీ చేసి గెలిచారు. అయినా సరే ఆయన కుటుంబం, అనుచరగణం ఆలూరుపై ఆశలు వదల్లేదు. అందుకే ఆయన గుంతకల్లు వెళ్లినప్పటికీ ఆలూరులో క్యాడర్ అలాగే ఉంది. ముఖ్యంగా వాల్మీకి సామాజిక వర్గం ఇక్కడ బలంగా ఉండడంతో జయరాం సోదరుడు నారాయణ హవా నడిపించేవారు. గతంలో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వీరభద్రగౌడ్తోనూ ఆయనకు ఎంతో కొంత సత్సంబంధాలు ఉండేవి. దాని కారణంగానే పార్టీ పరువు బయటపడకుండా ఉండేది. అయితే ఇటీవల గౌడ్ను తప్పించి కమ్మ వర్గానికి చెందిన జ్యోతిని ఆలూరు ఇన్ఛార్జిగా నియమించడంతో గుమ్మనూరు నారాయణ ప్రయారిటీ కొంచెం తగ్గిందట. అంతేకాదు జయరాం ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు నారాయణ ఇసుక, లిక్కర్, మట్కా, గ్యాంబ్లింగ్లలో జోక్యం చేసుకున్నారంటూ ఆరోపణలు గుప్పమన్నాయి. అంతేకాదు తన స్వగ్రామంలో భారీ స్థాయిలో పేకాట శిబిరం నిర్వహిస్తుండగా నాటి ఐపీఎస్ అధికారి దాడి చేసి కేసులు నమోదు చేశారు. అంతటి హవా నడిపిన గుమ్మనూరు కుటుంబం ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ ఏమాత్రం ప్రభావం చూపలేక డీలా పడిపోయింది. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న గుమ్మనూరు నారాయణ 43 రోజుల పాటు జైలు జీవితం కూడా గడిపారు. నెలన్నర క్రితం నారాయణపై పోలీసులు రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. దీనిపై గుమ్మనూరు నారాయణ మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది. వెంటనే టీడీపీకి రాజీనామా చేసిన ఆయన మొదట జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ విషయంలో ఎందుకో బ్రేక్ పడింది. ఆ వెంటనే ఉన్నట్లుండే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమక్షంలో నిన్న విజయవాడలో అనుచర వర్గంతో కలిసి గుమ్మనూరు నారాయణ బీజేపీలో చేరారు. తన భార్యతో పాటు ఒక జెడ్పీటీసీకి, 3 ఎంపీటీసీలకు, 3 సర్పంచ్లకు బీజేపీ అగ్రనేతలతో కాషాయ కండువా కప్పించారు. అయితే తాను మాత్రం నియోజకవర్గంలో బహిరంగ సభ పెట్టి పార్టీ మారాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అసలే అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న టీడీపీకి ప్రస్తుత పరిస్థితులు మరింత గందరగోళంగా మారాయి. పార్టీ మారిన నేతలు తమ భాగస్వామి బీజేపీలోనే చేరినప్పటికీ, కూటమిలో భాగంగానే ఉన్నప్పటికీ కార్యకర్తల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే ఈ చేరికల వెనుక ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీని సొంతంగా బలపర్చాలనే ఉద్దేశంతో చేరికలను ప్రోత్సహిస్తున్న బీజేపీ నేతలు అందులో భాగంగానే గుమ్మనూరు సోదరుడిని చేర్చుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ పరిణామాలపై గుంతకల్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి జయరాం మాత్రం మౌనంగా ఉంటున్నారు. నిజంగానే సోదరుడు నారాయణ ఆయనతో విభేదించి బీజేపీలో చేరారా, లేక ఆయన భవిష్యత్తుకు కూడా మార్గాన్ని ఈ విధంగా సుగమం చేసుకుంటున్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఆలూరు టీడీపీ పరిణామాలు ఇంకెలా మారుతాయన్న సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది.